9 కల్లా అందరూ స్కూల్ దగ్గర ఉండాలని ఇదైతే 10 దాటాకొచ్చింది. దీని పేరు పూజ హైదరాబాద్ నుంచి వచ్చింది మా కోసం. ఇదైతే హమీద తాడేపల్లిగూడెం నుంచి వచ్చింది. ఇదైతే మహేశ్వరి వినుకొండ నుంచి వచ్చింది. ఇష్మా నంబూరు నుంచి వచ్చింది. హాయ్ చెప్పమంటే చేంజ్ చూపిస్తుంది. దివ్య విజయవాడ కల్లు కాకాని 8 మంది కలిస్తేనే గోల్ మామూలుగా లేదు. అదే క్లాస్ మొత్తం కలిస్తే ఇంకా రచ్చ. స్కూల్ మొత్తం ఒక రౌండ్ వేసి ఎగిరి తిరిగి మాట్లాడలేక ఇంకా ఆకలేసింది. ఇంకా అందుకే అందరం కలిసి రెస్టారెంట్కి వచ్చి ఎవరు కంఫర్ట్ ఉన్న ప్లేస్ లో అక్కడ కూర్చున్నారు. నేను ఇంకా ఎక్కడ కూర్చోవాలో తెలియక చూస్తుంటే దివ్య రామౌని ఇక్కడ కూర్చో అంటుంది. సాంప్రదాయ అలవాటు అనమాట. ఏం తినాలో ఫిక్స్ అయ్యే వస్తాం. కానీ ఇక్కడ మెనూ కార్డు మాత్రం తెగ తిరిగేస్తాం. మా వాళ్ళు డెకరేషన్ చేసి ఇచ్చింది నచ్చక మా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు ఫుడ్ కి. ఈ రెస్టారెంట్ వచ్చేసి మంగళగిరి కాడ బర్కస్ రెస్టారెంట్. ఆగవే ఇప్పుడు యుద్ధమే అనమాట. ప్లేట్ ని ఎవరు ఎట్లాగుతున్నారో అర్థం కావట్లా. ఒకళ్ళు ఎట్లాగుతుంటే ఒకళ్ళు ఇట్లా లేదని చెప్పి పాపం వాళ్ళని అయితే అపార్థం చేసుకున్నాం. తెలిసింది ఏంటంటే మా హమీద హ్యాండ్ బ్యాగ్ కింద దాచి పెట్టేసింది ప్లేట్ సంగతి కూడా మర్చిపోయింది. దాని మీద హ్యాండ్ బ్యాగ్ వేసింది. ఇంకా లాస్ట్ లో చూస్తే ప్లేట్లు అయితే అక్కడ ఉండిపోయాయి. ఆ పూజకి నా మీద ప్రేమ ఎక్కువైపోయి అడగకుండా పెట్టేసింది. నేను పెడతలేదని చెప్పి నన్ను తిట్టి మరి పెట్టించుకుంటుంది. డే మొత్తం ఫుల్ గా అంటే ఫుల్ గా ఎంజాయ్ చేసేసాం.